దినకాలము జ్ఞానము నివాసము చేత 7 స్తంభములను చెక్కుకొనిను అనేటువంటి విషయంపై ఈ దినకాలం మనం ధ్యానం చేయబోతున్నాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చదివితే ఇక్కడ 2 రకాలైనటువంటి జ్ఞానముల విషయము మనకి దేవుడు తెలియపరుస్తూ వచ్చారు. ఒకటి దేవుని జ్ఞానం, 2 దుష్టుడైనటువంటి అపవాది జ్ఞానం. దేవుని జ్ఞానము కలిగిన దేవుడు ఏదైతే చెప్తాడో దుష్టుడు కూడా ఇంచుమించు దేవుడు చెప్పినటువంటి మాటల్లాగే ఉంటాయి, కానీ అవి దేవునికి సంబంధించిన మాటలైతే కావు. దేవుడు ఏది పలుకుతూ వచ్చాడో అదే విధముగా దుష్టుడు కూడా పలకటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని మాట ఎప్పటికీ జీవము గలది, జీవింపచేస్తుంది. అపవాది లేక సాతానుడి యొక్క మాట మరణానికి దారి తీసుకొని వెళ్తాడు. మొదటి నుండి నేను చదువుతాను. మీ చేతుల్లో బైబిల్ ఉంటే తెరచి జాగ్రత్తగా కూర్చొని వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచి ఉన్నది. తన పనికెత్తల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్ల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటన చేయుచు ఉన్నది. తెలివి లేని వారితో అది ఇట్లో అనుచు ఉన్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయు మార్గమును చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెప్పించుకొనును. బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేకమునకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు అగును. నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభకరము. నీవు ఒకవేళ అపహసించిన యెడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. అది కామకురాలు, దానికేమియో తెలియదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠం మీద అది కూర్చుండును. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వానిని పిలిచెను. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళములలో ఉన్నారనియు వానికి ఏమాత్రము కూడా తెలియదు. ప్రియులారా, చదవబడినటువంటి ఈ అధ్యాయ భాగములలో 2 వ్యక్తులు పిలుస్తున్నట్లు మనం చూస్తాము. అదేమిటంటే నా 6వ వచనము, జ్ఞానము లేని వారై ఉండక, చూడండి అక్కడ 5వ వచనం, వచ్చి నేను సిద్ధపరచి 5వ వచనమే, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసపానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి అన్నట్టు 5వ వచనములో ఒక వ్యక్తి చెప్తున్నట్లు ఏమని, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, నేను సిద్ధపరిచి కలిపిన ద్రాక్షారస పానము మీరు చెయ్యండి. ఇక జ్ఞానము లేని వారి ఉండక జ్ఞానము కలిగిన వారే బ్రతకండి అనంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇలాంటి మాటే ఇక్కడ మరొక మాట చూస్తాము. 16వ వచనం, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వానిని పిలిచెను. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము చాలా రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళములో ఉన్నారనియు వానికి ఏమాత్రం కూడా తెలియదు. చూడండి అక్కడ 4వ వచనములో, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది అన్న మాట చూస్తున్నాం. జ్ఞానము లేనివాడా
ఇక్కడికి రమ్ము అని ఒక వ్యక్తి పిలుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 16వ వచనములో జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాణ్ణి పిలుచును. చూడటానికి ఈ 4వ వచనములో ఉన్న మాట 16వ వచనములో ఉన్న మాట ఒకటే. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ఇద్దరు వ్యక్తులు పిలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే పైన 4వ వచనమునకు కింద 5వ వచనములో అక్కడ పిలిచిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, నేను సిద్ధపరిచిన పానమును మీరు సేవించండి, ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతకండి అంటాడు. క్రింద వచనం ఇక్కడ 16వ వచనములు ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పిలుస్తూ జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాణ్ణి పిలుచును. అంతటా తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి వానితో అంటున్న మాట ఏంటంటే, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. ప్రియులారా, ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అంటే 9వ అధ్యాయము మొదటి వచనము మొదలుకొని 12వ వచనం వరకు ఈ మాటలన్నీ క్రీస్తునాథునికి సంబంధించిన విషయాలు. సామెతలు 9వ అధ్యాయము మొదటి మాట మొదలుకొని 12వ వచనము వరకు ఈ విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభు వారికి సంబంధించిన వచనాలు. పోతే 13వ వచనం కాని చూడండి, బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కామకురాలు, దానికి ఏమీయూ తెలియదు, అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరు రాజవీధుల్లో తన పీఠమును సిద్ధపరచుకును, ఆ దారిని పోవు వారందరిని అది చూచి తన త్రోవలో చక్కగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని చూచి, ఓ జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాణిని పిలుచును అనంటూ, అలాగా పిలిచిన వ్యక్తి యొక్క ఇంట కాడ లేక ఇంట యొద్ద ఏమున్నది అని అంటే, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళములో కోపములో ఉన్నారు, అయితే అచ్చట ప్రేతలున్నారన్న సంగతి వెళ్ళిన వారికి తెలియదు అని చెప్పి వ్రాయబడింది. ఇక్కడ జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని 4వ వచనములో చూస్తున్నాము. తర్వాత 16వ వచనములో జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని మాట 2 చోట్ల మనం చూస్తున్నాం. పైన పలికినటువంటి మాట క్రీస్తు ప్రభు వారికి సంబంధించినటువంటిది. 16వ వచనం కానించి ఇక్కడ సాక్షాత్తు దేవుని విరోధి అయినటువంటి అపవాది అనబడినటువంటి సాతానుడుకు సంబంధించిన మాట. వాడు కూడా మనుషులను పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అనంటూ వచ్చినటువంటి వారిని జీవితాలు సరిచేసేవాడిగా లేడు. కానీ ఈ కింద చెప్తున్న వ్యక్తి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిన్న రుచి, భోజనం చాలా రుచి గలది, కాబట్టి మీరు దొంగతనం చేసి మీరు తినండి, దోచుకుంటూనే తినండి, దోచుకుంటూనే త్రాగండి. దొంగతనం ఏమీ తప్పు కాదు, వ్యభిచారం తప్పు కాదు. మనుషులన్నాక భూమి మీద పుట్టిన తర్వాత అన్నీ చేయాలి. దేవుడు కళ్ళు ఇచ్చింది దేనికి? అన్ని చూడమనే. కాబట్టి అన్నీ చూడండి, అన్నీ తినండి, మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి. ఓ ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని అన్నట్టుగా ఇక్కడ ఈ 13వ వచనములో బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అనేటువంటి ఈ జ్ఞానము మానవులను చెరిపేటువంటిదిగా మనం చూస్తున్నాం. ఈ 9వ అధ్యాయం కానించి ఈ యొక్క 12వ వచనం వరకు ఉన్న ఈ జ్ఞానము చాలా విలువైన విషయాలు తెలియపరిచారు. అక్కడ ఏమంటాడంటే, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి. యేసు ప్రభు వారు చెప్పారు భూమి మీద ఉన్నప్పుడు, ఇది నా శరీరం, ఇది నా శరీరము, ఇది నేను మీకు ఆహారముగా ఇచ్చుచున్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు వారు మరణానికి అప్పగించబడేటువంటి రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తి మొదట ఒక రొట్టెను ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా శరీరము, ఇది నా ఆహారము, జీవాహారమును నేనే, దీని తినివాడు నా మూలముగా జీవించునని చెప్పి శరీర సాదృశ్యమైన రొట్టెను ఇవ్వటం జరుగుద్ది. అది భుజించిన తర్వాత వెంటనే ఒక గిన్నె ఆయన ఎత్తి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇది ఈ ద్రాక్ష రసము మీరు త్రాగండి అని చెప్పి తన శిష్యులకు ఇచ్చిన సందర్భము మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. ఈ జ్ఞానం ఏం చెప్తుందట? నేను సిద్ధపరచిన ఆహారమును భుజించండి. 5వ వచనం, నేను సిద్ధపరిచిన ఆహారం భుజించండి, నేను కలిపిన ద్రాక్షారసమను పానము మీరు చెయ్యండి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడవండి అని ఈ జ్ఞానం ఇక్కడ తెలియపరుస్తుంది. అయితే కింద ఇంకో జ్ఞానం చెప్తుంది. ఏమనో తెలుసా?
చూడండి 16 వచనము, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాని పిలుచును, అది తెలివి లేనివాడు ఒకడు దాని యొద్దకు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని అది చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారన్న సంగతి కూడా వాడికి తెలియదు. చూసారా? అంటే ఒకే అధ్యాయములో ఇద్దరు వ్యక్తులు 2 సందర్భాలను మనం ఇక్కడ చూస్తున్నాం. దీనిని గుర్తించటమే దైవ జ్ఞానం. ఈ 9వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ క్రీస్తునాథునికి సంబంధించినవి కావు. 12వ వచనము వరకు కూడా క్రీస్తునాథునికి సంబంధించిన విషయాలు. 13వ వచనము నుండి చూస్తే దేవుని విరోధైనటువంటి అపవాదికి సంబంధించినటువంటి ఆ జ్ఞానము కలిగిన మాటలు. ఈ ప్రపంచంలో మొదట 3 రకాల జ్ఞానాలు కలవు. 1 దేవుని జ్ఞానం, 2 దయ్యపు జ్ఞానం, 3 ప్రకృతి సంబంధమైన మనిషి జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రము అని చెప్పేసేసి పేతురు పత్రికలు మనం చదువుతాము. పైనుండి వచ్చు జ్ఞానం యాకోబు పత్రిక అనుకుంటా, చూడండి ఆ మాట. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, కనికరము గలది అని అంటూ ఆ మాటలు మనం చూడగలుగుతాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే 15వ వచనం, ఈ జ్ఞానము చూడండి, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమునైన దయ్యముల జ్ఞానము వంటిది నయ్యున్నది. ఎందుకంటే మత్సరం, వివాదము ఎక్కడైతే ఉంటాదో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటాది. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతో, 6 మంచితనముతో, 7 ఫలములతో నిండుకొనినది, 8 పక్షపాతైన, 9 వేషధారైన లేనిదినై ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. 1 ప్రకృతి జ్ఞానం అంటే మనుషు జ్ఞానం, 1 తర్వాత దయ్యపు జ్ఞానం, 1 3వది పైనుండి దిగి వచ్చిన దేవుని జ్ఞానం. చూడండి, దేవుని జ్ఞానం ఏం చెప్పుద్ది మానవ జాతికి అంటే, దేవుడు ఒక్కడే సుమ, ఆయన అతి పరిశుద్ధుడు సుమ, ఆయన స్థానంలో ఏ విగ్రహమును పెట్టి పూజించవద్దు, ఆయన స్థానంలో ఏ మానవ మాతృడికి సాగిలపడి నమస్కరించవద్దు, ఘనత, మహిమ, ప్రభావాలు ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్తకే చెందును అని చెప్పేసి దేవుని జ్ఞానము మానవులకు బోధిస్తారు. దయ్యపు జ్ఞానం ఏం చెప్పు తెలుసా? అందరూ దేవుళ్ళే, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, నీకు తీపిస్తూ నాకు కారం ఇష్టం, వాడికి ఫలానా ఇష్టం, ఏ దారిలో ప్రయాణం చేసినా పర్వాలేదు, ఎక్కడ చివరికి వెళ్ళేది గమ్యమే కదా, అందరూ దేవుళ్ళే, ఏ దేవుడిని పూజించినా తప్పులేదు, ఏ దేవతకు నమస్కరించినా పర్వాలేదు, చివరికి అన్నీ కలిసి ఎక్కడికి వెళ్తే ఆ చివరికి వెళ్ళేది ఆ గమ్యానికే కదా, ఎవరు నచ్చిన దారిలో వారు వెళ్ళొచ్చు, ఏ దేవుడినైనా పూజించవచ్చు తప్పులేదు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు పర్వాలేదు, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని బోధించేది పక్కా దయ్యపు జ్ఞానం. పోతే మనిషి జ్ఞానం ఎలాంటిదంటే, దేవుడు లేడు, దయ్యము లేడు, ఆ మనిషి కోతు నుండి పుట్టుకొచ్చాడు అనేటువంటిది మానవ జ్ఞానము. అయితే ఇక్కడ జ్ఞానము లేని వారుగా కాక జ్ఞానము గల వారే బ్రతకండి అని ఏ జ్ఞానం బోధిస్తుందో తెలుసా ప్రియులారా? పై నుండి దిగువచ్చు జ్ఞానం. ఈ పై నుండి దిగువచ్చు జ్ఞానము ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. నేను క్రింద వాడను, ఆయన పైనుండు వాడు, పైనుండు వాడు అందరికీ పైగా ఉన్నవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ వాక్యములో యోహాను భక్తుడే ఈ మాటను ఇలా తెలియపరిచినాడు. చూడండి 31వ వచనం 3వ అధ్యాయము, పైనుండి వచ్చువాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులు మాత్రమే తెలియచేయను, పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి. తర్వాత అందులోనే 13వ వచనం చూద్దాము. 13, మరియు పరలోకము నుండి దిగువచ్చువాడే అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడును లేడు. కాబట్టి మనం యాకోబులో ఏం చదివంటే పై నుండి దిగువచ్చు జ్ఞానము అని రాయబడిన.
ఈ పైనుండి వచ్చు జ్ఞానం ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు, అనగా దేవుని జ్ఞానం అది. రెండు, ప్రకృతి సంబంధమైన లోక జ్ఞానం. దేవుడు లేడు, దయ్యము లేడు, మనంతట మనమే పుట్టేశాం కాబట్టి ఇక జన్మలు లేవు, లేకపోతే అసలు దేవుడే లేడు, చావు తర్వాత ఇంకేం జరుగుద్దో మనకి ఏమీ తెలియదు, ఇదంతా ఒక పెద్ద మిస్టరీ, దీని వెనకాల ఏమీ లేదు, దేవుడే లేడు, దయ్యమే లేదని చెప్పేది ద సైన్స్. దీనిని మానవ జ్ఞానం అంటారు. దయ్యపు జ్ఞానం ఏం చెప్పుద్దంటే, లేదు లేదు దేవుడు ఉన్నాడు సుమా, ఏ రూపంలో పూజించినా తప్పు లేదు, అందరూ దేవుళ్ళే, నువ్వు రాయిని నమ్ము, పుట్టని నమ్ము, చెట్టుని నమ్ము, ఆఖరికి మట్టిని నమ్ము, నీళ్లు నమ్ము, అన్నిటిని పూజించు, అన్నీ దేవుళ్ళే అని అసలు దేవుని యొద్దకు ఈ వ్యక్తిని వెళ్ళనీయకుండా, దేవుని మార్గములో ఆ మానవ మాతృని, దేవుని యొక్క సృష్టిలో తయారు చేయబడిన మానవుని దేవుని సన్మార్గంలో నడవకుండా వేరు మార్గములో నడిపించటమే దయ్యపు జ్ఞానం. 3 రకాల జ్ఞానాలని. ఈ 3 రకాల జ్ఞానములలో మన సామెతల గ్రంథం ముఖ్య అంశం ఏంటంటే, ఆ జ్ఞానము నివాసము చేత అది 7 స్తంభములు చెక్కుకొనెను, లేక ఆ మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయము, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసం కలిపినది అంటున్నాడు. ఇక్కడ ఏమిటి పశువులను వధించి అని అంటే, మానవుడికి మొట్టమొదట పాపక్షమాపణ కలగటం కొరకు పశువులే సిద్ధపరచబడ్డాయి. ఆనాడు మోషే కాలం మొదలుకొని ఆదాము కుమారులైన ఆ హేబేలు కాలం మొదలుకొని కూడా హేబేలు పశువులు అనబడిన గొర్రెలను అర్పించెను. ఈ జ్ఞానము మొదట పశువులను మానవులకు పాపక్షమాపణ నిమిత్తము పశువులను వధించి, లేక పశువులను మానవులకు పాపమునకు ప్రాయచిత్తం కొరకు పశువులను వధించి, చివరికి ఏం చెప్తాడు ఇక్కడ ఆ జ్ఞానం అంటే, ఇదిగో నేను సిద్ధపరిచిన భోజనం మీరు తినండి, ఇదిగో నేను కలిపిన ద్రాక్షారసపానము చెయ్యండి అని. అంటే ఆ జ్ఞానమే శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి తన శరీరాన్ని మానవ కోటికి జీవ ఆహారముగా అందించాడు ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి క్రీస్తు. అయితే ప్రియులారా, 3 రకాల జ్ఞానములలో మొదట దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానముతో ఏం చేయబడింది అనేది మొట్టమొదట మనం చూద్దాం రండి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఏవండి, దేవుడు అనబడిన ఆయన కూడా జ్ఞానం ఉంది. ఇంతకీ దేవుని జ్ఞానము దేవునిలో ఎప్పటి నుండి ఉంది? దేవుని జ్ఞానము రోజు రోజుకి దేవునిలో పెరుగుతూ ఉంటుందా? అసలు అనుకుందాం. మనుషులు మనం పుట్టినప్పుడు చిన్న పిల్లలం, ఈరోజు ఎదిగి పెద్దవారం అయ్యాం. అలా ఎదిగే కొలది కాళ్ళు చేతులు సాగుతాయి, మాట్లాడటం నేర్చుకుంటాం, జ్ఞానం చెప్పున అడుగులు వేస్తాము, పనులు చేస్తాము, తెలివిని ఉపయోగిస్తాము. కాబట్టి మనలో జ్ఞానం రోజు రోజుకి పెరగటం అనేది సాధారణం, సహజం. అది మరి అనంత విశ్వాన్ని కలిగించిన దేవుడు అనేటువంటి ఆయనకు జ్ఞానం మనకులాగా రోజు రోజుకి ఏమైనా అభివృద్ధి అవుతుందా అని అంటే కాదు. దేవుడని ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అనబడిన ఆ దేవునిలోని అప్పటి నుండి కూడా ఆ జ్ఞానం ఉన్నదనేదే విశ్వసనీయము. దేవుడికి కొత్తగా జ్ఞానము పెరగదు, కొత్తగా దేవుడు మాట్లాడటం నేర్చుకునేవాడే కాడు, కొత్తగా దేవుడు మనకులాగా అడుగులేసి నేర్చుకొని ఇతరుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని అలాంటి వాడు దేవుడు కాడు. దేవుడు అనేవాడు ఎప్పటి నుండి అయితే ఉన్నాడు అనంత విశ్వములో, అసలు దేవుడు పుట్టుక చావు లేనివాడు, జీవమరణాలు లేనివాడు, ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఆ అనువాడు ఉన్నవాడు అనబడిన ఆ దేవుడిలో జ్ఞానము ఉన్నప్పటి నుండి ఉంది, ఆయనలో ప్రేమ ఉన్నప్పటి నుండి ఉంది, ఆయనలో మహిమ ఉన్నప్పటి నుండి ఉంది, ఆయనలో బలం ఉన్నప్పటి నుండి ఉన్నది, ఆయనలో సమస్త నిరీక్షణ, విశ్వాసము, ఆదరణ, ఈ బలము, జీవము, వెలుగు అనేవి దేవుడిలో నిశ్చయముగా ఉన్నాడు అని అప్పటి నుంచే ఉన్నాయి. అయితే అందులో ఒక పదార్థముతో లేక ఒక రకమైన ఆయనలో ఉండే సద్గుణ లక్షణాలలో ఒక దానితో ఈ విశ్వాన్ని కలుగు చేశాడట దేవుడు. దేనితో కలుగు చేశాడు ఆయన అనంటే, ఆయన తన జ్ఞానము చేత ఇప్పుడు మనం ఉన్నామే ఈ అనంత ప్రపంచాన్నట దేవుడు తన జ్ఞానము చేత సృజించెను, తన ప్రజ్ఞతి చేత ఆకాశ మండలమును విశాలపరచెను అని చెప్పి వ్రాయబడి. అంటే దేవుడు అని ఆయన ఒక చోట ఉన్నాడు, మొత్తం మీద అనంత విశ్వంలో ఎక్కడో, అది పరలోక పట్టణం.
ఉన్నాడు అనబడిన దేవుడు ఉన్న చోటు నుండి దేవుడు ఏం చేశాడు అంటే ప్రపంచాన్ని దేవుడు కలుగు చేశాడు. దేని చేత కలుగు చేశాడు అని అంటే తన జ్ఞానము చేత ప్రపంచమును కలుగు చేశాడు. చూద్దాం మరొక మాట. 136వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాము. కీర్తనల గ్రంథము 136 సంకీర్తన 5వ వచనము. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. చాలు. దేని చేత కలుగు చేశాడండి దేవుడు అంటే ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును ఆయన కలుగ చేశాను. తరువాత ఇక దేనితో ఆయన ఏమేమి చేశాడో చూద్దాం. 3వ అధ్యాయము సామెతల గ్రంథము 19-20 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశమును విశాలపరిచెను. మరొకసారి చదువుదాము. జ్ఞానము వలన యెహోవా భూమిని అంటే ఇందాకేం చదివాము? ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును 136వ కీర్తన 5 వచనములు ఏం చదువుకున్నాము అంటే ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరచెను. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ద సేమ్ టైం భూమిని దేంతో కలుగు చేశాడండి అని అంటే మనం 3వ అధ్యాయము సామెతల్లో మనం చదువుతూ ఉన్నాం. ఏమని రాయబడింది అక్కడ? జ్ఞానము వలన యెహోవా భూమిని అంటే ఆకాశాన్ని దేవుడు జ్ఞానము చేతే, అలాగే భూమిని కూడా దేవుడు తన జ్ఞానము చేతే. ఇవన్నీ కలిపి అసలు ఇర్మియాలోకి వెళ్తే ఏం చెప్పాడైనా? ఆయన తన జ్ఞానము చేత ప్రపంచం అంటే ప్రపంచంలో ఏమున్నాయి? ప్రపంచంలో ఏమున్నాయి? ఆకాశం ఉంది, భూమి ఉంది, అనగా పంచభూతాలు, సూర్యుడైతే, చంద్రుడైతే, నక్షత్రాలైతే, పారే జలాలైతే, నిలుచుండే సముద్రం అయితే, ఏమండి ఇవన్నీ కూడా కలిపితేనే మన ప్రపంచము, లోకము అని అంటాం కదా. కాబట్టి ఈ ప్రపంచం లేక ఈ లోకం అనేది దేని ద్వారా కలుగు చేయబడినది అని అంటే దేవుడట తన జ్ఞానము చేత ఈ ప్రపంచాన్ని స్థాపించాడు. ఎంత ఆశ్చర్యము! దేవుడు ఈ ప్రపంచాన్ని తన జ్ఞానము చేత దేవుడు కలుగు చేశాడు. 104వ కీర్తన గ్రంథాన్ని మనము చదివితే 24వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. 104:24వ వచనము. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవే వాటన్నిటిని నిర్మించితివి. అంటే నీ జ్ఞానము చేత అన్నిటినీ, 1 కాదు, 2 కాదు, 3 కాదు గాక, ఈ అనంత విశ్వములో దృశ్యములు అదృశ్యములు, మన కంటికి కనబడేవి, చనిపోయిన తర్వాత మన ఆత్మ చూడగలిగేవి, బ్రతుకుండగా శరీరము చూడగలిగేవి కళ్ళతో, మరణించిన తర్వాత శరీరము వేరు ఆత్మ వేరైన తర్వాత ఆత్మతో చూడగలిగే ఆత్మలోకములో ఉన్న అదృశ్యమైనవి కూడా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. ఇవన్నిటిని కూడా నీవు దేనితో కలుగు చేశావు? నీ జ్ఞానము చేతనే నీవు వీటిని కలుగు చేశావు. ఇప్పుడు రండి, ఆ జ్ఞానమే ఎవరో కాదు, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు. పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 24వ వచనం, మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయము కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనము. ఆయన యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ యేసుక్రీస్తు దేవుని శక్తియో దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నారండి? ఏదో మనకిలాగా ఒక అంగీ వేసుకొని మనకిలాగా తన శిష్యులతో కాళ్లతో ఆయన ప్రయాణం చేస్తున్న ఒక మానవ మాతృడుగా కనబడిన ఆ యేసునాథుడు ఏమై ఉన్నారు అనంటే, యేసుక్రీస్తు అని ఆయన శరీరం ధరించుకొని ఆయన లోకానికి వచ్చారు కదా. ఆ శరీరాన్ని ధరించుకున్నది ఏమిటో తెలుసా? దేవుని అనంత జ్ఞానం. ఆ దేవునిలో ఉన్న అనంత జ్ఞానమే శరీర రూపములో ఈ లోకానికి దిగి రావటం అనేది జరిగింది. అందుకే బైబిల్ చక్కగా స్పష్టంగా తెలియపరుస్తుంది,
యేసుక్రీస్తు ఎవరంటే దేవుని యొక్క జ్ఞానం. తర్వాత 2వ అధ్యాయాన్ని మనం ఇందులో 6 నుండి 8 వచనాలు చూస్తే అక్కడ ఏమనుంటుందో తెలుసా? పరిపూర్ణులైన వారి మధ్య మేము క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మేము బోధిస్తూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానం అనేది ఈ లోక జ్ఞానము వంటిది కాదు. నిరార్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము వంటి జ్ఞానం ఇది కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మేము బోధించుచున్నాము. అయితే ఈ జ్ఞానము ఈ మానవ ప్రజలకు ఏమై ఉన్నదంటే మరుగై ఉన్నది. అయితే జ్ఞానం ఎప్పటిదో తెలుసా? జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని ఈ అనంత విశ్వము నిమిత్తం ముందుగా దేవుడు నియమించెను. ఆ జ్ఞానమును గూర్చిన సంగతి ఈ లోకాధికారులో ఎవరికి కూడా అది తెలియదు. ఒకవేళ ఆ జ్ఞానం గురించి వాస్తవం వారికి నిజంగా తెలుసుంటే అసలు మహిమా స్వరూపైన యేసునాథుణ్ణి సిలువ వేయకపోయి ఉందురు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఈ భూలోకానికి ఒక కన్య మరియ గర్భాన పుట్టి 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవించి చనిపోయిన వారిని బ్రతికించి ఎన్నో అద్భుతాలు చేసిన ఆ యేసునాథుడే దేవునిలో ఉండే సాక్షాత్తు వచ్చాడు. ఏ దేవుని చేత మానవ ప్రజలు సృష్టించబడ్డారో ఆ మానవ ప్రజలకే గనుక ఆ దేవుని జ్ఞానం అనే క్రీస్తునాథుడే గనుక అర్థమైపోయి ఉంటే 2000 సంవత్సరాలు నాడు అసలు ప్రభుని సిలువేరట. మహాప్రభు, తండ్రిలో జ్ఞానమా, తండ్రిలో జీవమైన వాడా, తండ్రిలో వెలుగై ఉన్నవాడా, తండ్రిలో విశ్వాసమై ఉన్నవాడా, తండ్రిలో నిరీక్షణ అయి ఉన్నవాడా, సృష్టికర్తలో దేవునిలో దేవుడుగా ఉన్న దేవుడా, నీవు లోకానికి మానవ మాతృడుగా మా మధ్యకు దిగి వచ్చినావా అని చెప్పి ఈ లోకంలో ఉన్న మానవ ప్రజలందరూ కూడానట ఆయనకు సాగిలి పడి నమస్కరించి సింహాసనాన్ని ఎక్కించి కూర్చోబెడతారే తప్ప సిలువను ఎక్కించి ఉండారు. వజ్రాల కిరీటం తల మీద పెడతారే తప్ప ముండ్ల కిరీటము ఆయనకు ధరింపచేయరు. మరి అలాగైతే జ్ఞానము నివాసము చేత 7 స్తంభములు చెక్కుకొని ఆ జ్ఞానం ఏమన్నది? నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, నేను సిద్ధపరిచిన ద్రాక్ష రసము మీరు త్రాగండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానం భూలోకానికి వచ్చి మనుషుల నిమిత్తము యజ్ఞముగా మారిపోవాలి. మనుషుల నిమిత్తం తన ప్రాణాన్ని, తన శరీరాన్ని ఆహారముగా, పానముగా మానవ ప్రజలకు అందించాలి. ఆ దివ్య జ్ఞానం, ఆ దివ్య లోకములో ఉండే ఆ అనంత జ్ఞానం మానవ రూపములో ఈ లోకానికి దిగి రావటము ఎంత ఆశ్చర్యం! అందుకే ఆ జ్ఞానము మానవులు పిలుస్తుంది ఏమన్నా తెలుసా? జ్ఞానము లేని వారా ఇక్కడకు రండి, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, ఇది నా శరీరము, నా శరీరం తినవాడు నా మూలముగా బ్రతుకును, ఇది నా రక్తము అని చెప్పి ద్రాక్షారసము వారికి ఇచ్చాను, ఇది నా శరీరం అని చెప్పి వారికి రొట్టెను ఇచ్చాను. కాబట్టి ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చదువుతున్న జ్ఞానము నివాసము చేసి దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అన్న మాట ముందు చూశారు. అది సాక్షాత్తు యేసునాథునికి సంబంధించిన విషయం. అయితే దేవుడు అనంత ప్రపంచాన్ని దేంతో సృష్టించుకున్నాడు ఆయనంటే, ఆయన తన జ్ఞానము చేత ప్రపంచాన్ని సృష్టించాడట, తన జ్ఞానము చేత ఆకాశ మండలాన్ని సృష్టించుకున్నాడట, తన జ్ఞానము చేత భూమిని కలుగు చేశాడట, తన జ్ఞానము చేత వాటన్నిటిని నీవే నీ జ్ఞానము చేత కలుగు చేసితివి. అయితే ఇప్పుడు ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని చదివితే అక్కడ ఈ మాట 2వ వచనములో ఇలా ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యున్నవి. చాలండి. దేని వలనటండి? ప్రపంచములు దేవుని వాక్యము వలన. అంటే వాక్యం అంటే కుమారుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే పరలోకములో నుండి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. పైనుండి వచ్చు జ్ఞానము, పైనుండి వచ్చేవాడు మనుషు కుమారుడు, అందరికి పైగా ఉన్నవాడు మనుషు కుమారుడు. చూశారు ఎంత
చక్కగా దేవుని వాక్యాలు మనకి దేవుడు విశదపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రపంచము దేవుని వాక్యము వలన నిర్మాణమునయ్యున్నవి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నీవు భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే నీ బాహువు చేత భూమి ఆకాశములను సృజించితి. బాహువు అనగా క్రీస్తే, జ్ఞానము అన్నా క్రీస్తే, వెలుగు అన్నా క్రీస్తే, మహిమ అన్నా క్రీస్తే. దేవునిలో ఏమైతే క్లుప్తమై మరుగుగా ప్రపంచం చూడలేనివిగా ఆయనలో ఉన్నవో అది వెలుగు, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, సమాధానము, రక్షణ, ఇవన్నీ కలిపితేనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరలోకములో దేవునిలో ఉండి ఆ సద్గుణ అదృశ్య లక్షణాలు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ 11వ అధ్యాయం 1వ మాట హెబ్రీ పత్రికలో మనం చూస్తే, శ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువునైన దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమునై ఉన్నవి. తర్వాత 1వ అధ్యాయము హెబ్రీ పత్రికలోనే 1వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ మరొక విషయం ఇలా కనబడుతుంది. పూర్వకాలము నానా విధములుగా నానా సమయములలో తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఈ దేవుడు ఈ దినముల చివరి దశలో అనగా అంత్యమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే ప్రపంచం సృష్టించింది యేసు ప్రభు అండి. ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? అనంత విశ్వానికి యేసు ప్రభువారు. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచమును సృష్టించెను. దేవుడు ఉన్నాడు అనబడిన ఆ చోట దేవుడు ఉన్నాడు తన జ్ఞానముతో ప్రపంచం. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకు అసలు భూమి మీద మానవులకు ఉపయోగపడే ఎన్నో యంత్రాలు, వస్తువులు, వాహనాలు ఉన్నాయి. మన మట్టుగా ఆలోచిద్దాం. ఒక రైలు బండి, అలాగే ఇంటి పైన అంటే మన గదికి పై భాగంలో ఒక ఫ్యాన్ మనం తగిలించుకున్నాం. దానికి ఒక 3 రెక్కలు, కరెంటు ద్వారా మనం స్విచ్ చేస్తే అది తిరగాలన్నప్పుడు చక్కగా అది రౌండ్గా ఉన్న చోటే ఉంటుంది, 4 రౌండ్గా తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఏం చేద్దంటే చల్లటి గాలి మనకు వేస్తారు. దాన్ని ఎవరు చేశారు? ఫ్యాన్ అనేది తనకు తానుగా తయారైపోయిందా? ఒక పక్క నుంచి ఇనుము, రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక ఫ్యాన్ రూపంలో అది తయారైపోయిందంటే అది ఎప్పటికీ అలా జరిగే పని కాదు. మొత్తం మీద ఫ్యాన్ అనేటువంటిది ఎవరో ఒక మనిషి భూమి మీద తనను తయారు చేశాడనేదే జగమెరిగిన సత్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. 100కి 100% కూడా ఆ వస్తువు అనేటువంటి ఆ 3 రెక్కలు లేక 4 రెక్కలు కలిగిన ఫ్యాన్ తయారు చేసింది ఒక మనిషి. అయితే ఫ్యాను అనేది తయారు చేయబడక మునుపు ఫ్యాను ఎక్కడుంది? ఫ్యాను అనేది ఆకార రూపములో, పదార్థ రూపములో, దానికి ఒక 3 రెక్కలు, మధ్యలో ఒక బాల్ బేరింగు, ఏమంటే తర్వాత లోపలంతా కూడా ఆర్మిక్చరు, ఆ రాగితో చేయబడిన పదార్థం, దానికి కరెంటు సప్లై అవ్వటము, స్విచ్ ఏడుతోటి గిరగిరగిరమని చక్కగా తిరగటం. ఈ ఫ్యాను అనేది వెలుగులోకి రాకక ముందు అది ఎక్కడుంది అని అంటే దానిని ఏ వ్యక్తి అయితే తయారు చేశాడో ఆ వ్యక్తిలో జ్ఞానమై కూర్చుంది. అది వాస్తవం. తగిన సమయంలో అది బట్టబయలైంది, తగిన సమయంలో ప్రజల మధ్యకు వచ్చింది. అది అంతకుముందు రాకముందు దాన్ని తయారు చేసేటువంటి వ్యక్తి యొక్క మేధాశక్తిలో దాగి ఉంది. వాడు ఎప్పటి నుంచో అనుకుని ఉండొచ్చు, ప్రజలకు ఉపయోగపడే ఒక యంత్రాన్ని నేను చెయ్యాలి. కూర్చున్న చోటే కూర్చుంటుండగా, ఉన్న చోటే ఉంటుండగా చక్కటి గాలి వేయాలి. చెట్లు ఊగుతున్నప్పుడు గాలి మనుషులు తగలటం కాదు, చెట్లు ఊగలేనప్పుడు కూడా మనిషి మధ్యలోకి గాలి రావాలి. అంటే నేనేం చెయ్యాలి? గాలి వేస్తున్నప్పుడే కాదు, గాలి లేనప్పుడు కూడా గాలి రావాలి, చల్లటి గాలి వేయాలి. అంటే నేనేం చెయ్యాలి అని అనుకున్నాడు. ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకొని ఒక ఫ్యాను మాదిరిగా ఒక వస్తువును తయారు చేశాడు.
ఈ ఫ్యాన్ అనేది అసలు ప్రజల మధ్యలోకి వస్తు రూపంలో రాకముందు ఇది ఎక్కడున్నదండి అని అంటే, దానికి ఎవరైతే సృష్టికర్త, దాని నిర్మాణకుడు ఎవరైతే ఏ మనుషుడైతే చేశాడో ఆ మనుషుని యొక్క మేధాశక్తిలో అది దాచబడి ఉంది. అలాగనే ఈ అనంత ప్రపంచము దేవుని యొక్క జ్ఞానముతో ఇమిడి ఉంది. దేవుడు తన జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని కలుగు చేశాడు. పగటి వేళ సూర్యుడు ఉండాలి, రాత్రి వేళ చంద్రుడు ఉండాలి, పైనుండి నక్షత్రాలు ఉండాలి, సముద్రం అలలు రేగుతూ ఉంటుండాలి, గాలి ఉత్తరము తూర్పు దక్షిణ నలుదిక్కులు గాలి సంచరించాలా, చెట్లు కదులుతూ ఉండాలా, దాని విత్తనాలు మట్టిలో పడితే మరలా అవి మొలకెత్తి మహావృక్షాలుగా మారాలా, సకల జీవరాశులు, సర్వ మానవ కోటి ఇలా ఉండాలని దేవుడు ఇంకా చేయకముందే దేవుని మదిలో ఇవన్నీ కూడా ఉన్నాయి, దేవుని ఆలోచనలో ఉన్నాయి, దేవుని సంకల్పములు ఇవన్నీ సృష్టి యావత్తు కూడా ముందుగా ఉంది కాబట్టే అది బయటకు వచ్చింది. ఆయనలో అది లేకపోతే ఈ సృష్టి లేదు, నువ్వు లేవు, నేను కూడా లేవు. కాబట్టి సృష్టిలో ఏదైనా ఉన్నది అని అంటే అది ఆయన లేకుండా లేదు, ఆయనను బట్టే సమస్తము కూడా ఉన్నవి. చూడండి, కొలసీ పత్రిక మనం చదివితే మొదటి అధ్యాయం 15వ వచనం, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడునయ్యున్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవన్నీయును భూమి మీద ఉన్నవి అన్నీయును అవి కంటికి కనబడే దృశ్యమైనవే గాని అసలు కళ్ళకు కనబడలేనటువంటి అదృశ్యమైనవే గాని ఆఖరికి అవి సింహాసనాలైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టే సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. భూలోకానికైన వచ్చి సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆది అయి ఉన్నవాడు మృతులలో నుండి 3వ రోజు తిరిగి లేచుటాను బట్టి ఆదిలోనే ఈ అనంత విశ్వములు మొట్టమొదటి లేచిన వాడు అని అర్థం. ఆది సంభూతుడు అంటే పునరుద్ధానం, మొట్టమొదట మృతుల్లో నుండి లేచిన వాడు ఆది సంభూతుడు అంటే లేపబడిన వాడు అని అర్థం. సమస్తమునకు ఆయన్ని ఆధారభూతుడు. చూసారండి, అవి దృశ్యమైనవైనను అదృశ్యములైన, ఉన్నవైనను రాబోవైనను, కనబడేవైనను కనబడనివైనవును సమస్తము ఎవరి వలన సృజించబడినవు అనంటే క్రీస్తు ప్రభు ద్వారా సృజించబడిన. ఈ క్రీస్తు ప్రభువే ఈ అనంత విశ్వమునకు దేవుడని ఎవరినైతే మనం అంటున్నా ఆ దేవునిలో జ్ఞానమునై ఉన్నాడు. ఆయన జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానం, దేవుడే వెలుగు, వెలుగే దేవుడు, దేవుడే ప్రేమ, ప్రేమయే దేవుడు, దేవుడే సత్యం, సత్యమే దేవుడు, ధర్మమే దేవుడు, దేవుడే ధర్మం, దేవుడే జీవము, జీవమే దేవుడై ఉన్నాడు. ఎంత అద్భుతం! కాబట్టి ఆ దేవునిలో ఉన్న జీవము, వెలుగు, మహిమ, జ్ఞానము, విశ్వాసము, నిరీక్షణ, పరిశుద్ధత ఇవన్నీ కలిపితేనే యేసుక్రీస్తు ప్రభువు. ఈ అనంత విశ్వాన్ని దేవుడు దేనితో చేశాడు? తన జ్ఞానము చేత చేశాడు. ఆ జ్ఞానమే ఈ లోకానికి మానవ రూపములో దిగి వచ్చాను. అందుకంటే ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. మొదటి అధ్యాయంలో ఏం చదువుకున్నాం ఎబ్రీ పత్రికలో అనంటే తన కుమారుని ద్వారా ప్రపంచములను ఆయన స్థాపించాను. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయాన్ని చదివితే అక్కడ ఇలా వ్రాయబడినది. చూడండి, అక్కడ ఏమంటాడు? పూర్వకాలమందు నానా సమయంలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత్యమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును. ఆయన ఎవరో తెలుసా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వములో 3వ భాగం అంటే మూర్తి, అంటే త్రిమూర్తి, మూర్తి. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్యము గల మాట చేత సర్వమును నిర్వహించుచు పాపముల విషయముల చివరికి ఆయనే శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిను. గమనించారా ప్రియులారా?
యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒక్కసారి చూద్దాము. 1వ అధ్యాయము 10వ వచనం యోహాను సువార్త. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఒకవేళ తెలుసుకుంటే ఏం జరుగుద్ది? అసలు సిలువే వేయరు. కాబట్టి ప్రియులారు, యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడు కాడు సుమా. అనంత విశ్వానికి అదృశ్యుడు అని ఎవరినైతే ఏ సృష్టికర్త దేవుడిని అంటున్నా, ఆ దేవుడిలో ఉండే ఆ ప్రచండమైన అనంతమైన జ్ఞానమే యేసు ప్రభు వారు. కాబట్టి దేవుణ్ణి పూజించటం ఒకటి, దేవుని జ్ఞానాన్ని పూజించటం ఒకటి, రెండు వేరవుతాయండి. గతంలోసారి చెప్పాను, ఎవరికైనా ఒక వ్యక్తికి మనం ధర్మం చేశాం, నువ్వెక్కడ ధర్మం చేసావయ్యా, నీ చెయ్యి నాకు ఇచ్చింది తప్ప నువ్వు ఇచ్చావా అన్నట్టు కుదురుద్దండి. చెయ్యి అనేది వ్యక్తిలో భాగం కాదా? తర్వాత ఇవ్వాలన్న ఉద్దేశం అయింది కాదా? నువ్వెక్కడ ఇచ్చేవయ్యా, ఇవ్వాలనుకున్నావు, నువ్వు ఇచ్చేవు, నువ్వేనా ఇచ్చేవి ఏంటంటే ఎలా కుదురుద్దండి? అది ఇవ్వాలన్న ఆలోచన మొదటి తనలో పుడితేనే కదా ఇచ్చేది. ఒక ముద్ద అన్నం పెట్టావు, కడుపుకి నోటికి అన్నం పెట్టావు, నువ్వెక్కడ పెట్టావయ్యా, నువ్వేనా పెట్టేవేట ఎప్పుడైనా? నీ చెయ్యి నాకు అన్నం కలిపి ముద్ద పెట్టింది, నువ్వు పెట్టావంటే ఇప్పుడు చెయ్యి వ్యక్తి ఒకటి కాదా? ఇద్దరిని వేరు చేసేద్దామా? పెట్టాలన్న తలంపు ముందు చూశారు, ఆ వ్యక్తికి నేను పెట్టాలని ఆ ఉద్దేశము, ఆ వ్యక్తి ఆ చెయ్యి ఒకటి కాదండి. పెట్టాలన్న ఉద్దేశం ఇక్కడ ఉంది కాబట్టే పెట్టడానికి చెయ్యి ముందుకు వచ్చింది. అసలు ఇక్కడ పెట్టాలన్న ఆలోచనే లేనప్పుడు అవతల వాడికి పెట్టాలన్న ఉద్దేశం చెయ్యి ఎందుకు ముందుకు వస్తుందండి? ఎవరో దారిపోయిన వాడు అడుక్కుంటాడు, బాబు నాకు ధర్మం చేయి బాబు అని. వెంటనే ఆయన వేపులా చూస్తాం. అతడు ఆరోగ్యవంతుడిగా ఉండి స్టైల్గా ఉన్నాడు అంటే, వీడికి డబ్బులు వేసేదేంటి, వీడికి ఏం పోయే కాలం, బాగానే ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు బాగానే కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం మనమే. ఆ వైపు తిరిగేసరికి వెంటనే అతడు ఒక లెపర్సి వాడో, ఒక కుష్ఠరోగో, ఒక చెయ్యుండో, ఒక చెయ్యలేకో, కన్నుండో, కన్ను లేకో, ఏడవబడేవాడుగా ఉంటే గనుక చూసిన వ్యక్తి మళ్ళీ 2 సార్లు చూస్తాం మనం. అయ్యయ్యో అని అనుకుని ఈ వ్యక్తికి ఒక 10 రూపాయలన్నీ ఇవ్వాలి అని అనుకుంటాం. తాటి పుట్టింది ముందు, ఇక్కడ పుట్టింది కాబట్టి చెయ్యి బయలుదేరి ఆ పర్సలో 10 రూపాయలు తీసి, ఇదిగో బాబు అయినా టిఫిన్ చేయవయ్యా అని చెప్పి ఆ వ్యక్తికి మనం ఆ 10 రూపాయలు ఇస్తాం. అయితే అది తీసుకున్న వ్యక్తి, నువ్వు నాకు ఇచ్చేవేటయా, నీ చెయ్యి నాకు ఇచ్చిందంటే ఎలా కుదురుతుంది? కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని బాహువై ఉన్నాడు, యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తు వారు దేవుని నీతి అయి ఉన్నాడు, దేవుని వెలుగై ఉన్నాడు, దేవుని బలమై ఉన్నాడు. సమస్తమునకు యేసుక్రీస్తు వారే సమస్త విశ్వమునకు అయిన ఆధారభూతుడునై ఉన్నాడు. యేసుక్రీస్తు మనకులాంటి 2 కళ్ళు, కాళ్ళు, చేతులు, తల వెంట్రుకలు, గెడ్డం, ఒంటి మీద ఒక బట్ట కప్పుకొని ఉంటే ఏమనుకుంటున్నారట, ఆయన మళ్ళంటోడే కదా అని కొందరు ముస్లిం, ఆయన ఏక్ పైగంబరు, ఆయన ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినా అంతే, ఆయన ఏమున్నది అని అనుకుంటారు. అందుకే బైబిల్ చెప్తుంటే అక్కడ బైబిల్ చదివితే ఏముంది తెలుసా? లోకము ఆయనను తెలుసుకున్నలేదు, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఏం చేయలేదటండి, ఆయనను తెలుసుకోలేదు. ఒకవేళ తెలుసుకుంటే ఏం జరుగుద్దటండి? ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఒకవేళ అది వారికి తెలిసి ఉన్న ఎడలా మహిమా స్వరూపి అయినటువంటి ప్రభువును అసలు సిలువే వెయ్యక ఉందురు అని చెప్పి వ్రాయబడినాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, ఆయన దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానమే మరి 7 స్తంభాలు చెక్కుకొనేను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ అక్కడ 2 రకాల జ్ఞానమును గూర్చి అక్కడ మనం చదువుకుంటున్నాం. 9వ అధ్యాయం 1వ మాట మొదలుకొని 12వ వచనం వరకు యేసునాథునికి సంబంధించిన విషయాలు. అక్కడ ఏమంటాడు చూడండి, ఆ జ్ఞానము, ఇక మీరు జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి. 1వ అధ్యాయ సామెతలు 9వ అధ్యాయము 6వ వచనములు ఇలా వ్రాయబడింది, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అన్నాడు. మరి ఈనాడు ఏం జరుగుతుందండి? ఈనాడు ఏం జరుగుతుందంటే జ్ఞానము లేక ఈ జనులు చచ్చిపోతున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 13వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది, నా జనులు జ్ఞానము లేకయే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి, అంటే మరణానికి వెళ్ళిపోతున్నారండి. జ్ఞానము లేక అంటే ఏ జ్ఞానము లేక? వాడు రైలు బండి కనిపెట్టచ్చు గాక, పెద్ద హెలికాప్టర్ రాకెట్ కనిపెట్టచ్చు గాక, కానీ తనను సృష్టించిన దేవుని జ్ఞానం వాడికి లేదు.
జ్ఞానము లేక అంటే యేసుక్రీస్తు లేక అనేకులు చెరపట్టబడుతున్నారు. హోషేయ గ్రంథములో మనం చూస్తే అక్కడ 4వ అధ్యాయము 5వ వచనము, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం అనేది పాత నిబంధనలో చిన్న ప్రవక్తల గ్రంథము, ఆ యొక్క 6వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి 6వ వచనము, నా జనులు జ్ఞానము లేని వారై నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అనగా యేసునాథుడిని విసర్జించుటమే అర్థం. అంటే యేసు ప్రభు నాకు వద్దని అనటమే. నువ్వు జ్ఞానాన్ని ఏం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు. కాబట్టి నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. యోబు గ్రంథంలో మరొక మాట 36:12 ఇలా చెప్పబడుతుంది, జ్ఞానము లేకే వారు చచ్చిపోతున్నారన్న మాట కూడా మనకు ఉంటుంది. అక్కడ 36 కింద లైన్లో ఉంటుంది, 12వ వచనము, యోబు గ్రంథము 36:12 మాట. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కింద మాట జ్ఞానము లేకయే చచ్చిపోవుదురు. చూశారండి, ఒకటి జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు, జ్ఞానము లేకయే వారు నశించిపోతున్నారు. మూడవది వచ్చేది ఫైనల్గా ఏంటంటే జ్ఞానము లేకే వారు చచ్చిపోతున్నారు. మీరు ఎలా చచ్చిపోవుదురు? సామెతలు ఏం చదువుకుని జ్ఞానము లేకయే మీరు జ్ఞానము లేక ఉండకండి, మీరు బ్రతకండి. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన వాడు చెర నుండి విడుదల పొందుతాడు. యేసుక్రీస్తు కలిగిన వాడు నశించిపోకుండా నిత్య జీవంలో చేర్చబడతాడు. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వాడికి రెండవ చావు లేదు. జ్ఞానము లేక వారు ఏమవుతున్నారటండి? ఇక్కడ చచ్చిపోతున్నారండి. అంటే ఏ జ్ఞానము లేక? బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? జ్ఞానము లేకంటే అది ఏ జ్ఞానం అండి? డార్విన్ చెప్పాడు చూసారండి, కోతులని మనిషి పుట్టాడని. ఆ జ్ఞానం అంటారా ఇది? చెప్పాలి, ఆ జ్ఞానం అండి? లేక దొంగిలించిన నీళ్లు తీపి, చాటును తినిన భోజనము రుచి అని చెప్పి ఆ జ్ఞానం అంటారా? పోనీ జ్ఞానము? నో. ఏ జ్ఞానము చేత దేవుడు ప్రపంచాన్ని కలుగు చేశాడో ఆ జ్ఞానము లేకపోతే నువ్వు నేను చచ్చిపోతాను. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నారు ప్రియులారా. ఆ జ్ఞానం ఏం చేస్తుందట అండి? చూడండి, ఇక్కడ 4వ వచనము 3వ వచనం చూస్తే, పట్టణమందలి మెట్టల మీద ఆ జ్ఞానము నిలిచి ఇట్లంటుంది, ఓ జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచు ఉన్నది అని 4వ వచనంలో చూస్తున్నాం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని. చూడండి, 8వ అధ్యాయం చూస్తే మొదటి మాట, జ్ఞానము ఘోషించుచున్నది, ఆ వివేచన స్వరము వినిపించున్నది. త్రోవ ప్రక్కన రాజవీధి మొగలలోను అది నిలవబడి మార్గములో అది నిలుచున్నది. గుమ్మముల యొద్ద పూరద్వారముల యొద్ద పట్టణపు గవుని యొద్ద నిలవబడి ఇలా చెప్పుచున్నది, ఏమని? మానవులారా, నేను మీకు ప్రకటన చేయుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను. ఓ జ్ఞానము లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి అని ఎవరు పిలుస్తున్నారట అండి? జ్ఞానము పిలుస్తుంది. ఆ జ్ఞానమే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన పిలవటం మొదలుపెట్టాడు. జ్ఞానం మానవుని పిలుస్తుంది. ఎందుకో తెలుసా? జ్ఞానముతో నువ్వు సహవాసము చేస్తే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. పరిశుద్ధతతో నీవు సహవాసం చేస్తే పరిశుద్ధత నీలోకి వచ్చుట వలన నీవు పరిశుద్ధపరచబడతావు. ఏవండి, దొంగలతో సహవాసం చేసినాడు ఆడు ఏదో రోజు దొంగ అయిపోతాడండి. వేశ్యలతో సాంగత్యం చేసే ఒక యవనస్తురాలు చివరికి ఆమె కూడా ఒక వేశ్యగా మారిపోద్దండి. గంజాయిని మద్యము సేవించే వారితో స్నేహం చేస్తే వీడు గంజాయి మత్తు పానీయాన్ని సేవించేవాడుగా వీడు మారిపోతాడు ప్రియారా. అల్లరి చిల్లరగా తిరిగేవాడితో స్నేహం చేస్తే చివరికి ఈడు కూడా అల్లరి చిల్లరగా తిరిగి ఇల్లు విడిచిపెట్టి రోడ్ల మీద తిరిగి ఇల్లు విడిచిపెట్టి పారిపోయే వాడితో స్నేహం చేస్తే ఏదో రోజు ఈడు కూడా మన పిల్లడు కూడా ఇల్లు విడిచిపెట్టి రోడ్ల మీద తిరుగులాడుతూ ఉంటుంటారు ప్రియులారా. దొంగతనాలు చేసేవాడితో స్నేహం చేస్తే వాడు కూడా చివరికి దొంగతనాలు, మటలు చేసేవాడితో స్నేహం చేసి చివరికి మటలు చేసేవాడుగా మారిపోతాడు. మరి ఆ మాటకు వస్తే దేవుని జ్ఞానముతో సహవాసం చేస్తే ఏం చేస్తే తెలుసా? దేవుని జ్ఞానం మనకు వస్తుంది. దేవుని జ్ఞానానికి ఏం లేదు తెలుసా? చావు లేదండి. దేవుని జ్ఞానం ఎప్పటికీ చచ్చిపోదు. దేవుని జ్ఞానము నిత్యము జీవిస్తాడు. ఆ జ్ఞానమే యేసు ప్రభువారు. అందుకు యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. మరి ఆ దేవుని జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు మనమేమవుతామండి? దేవుని జ్ఞానం వంటి వారిగా మనం కూడా మార్పు చెందుతాం.
అందుకే మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 20:21 చూస్తే ఆ జ్ఞానమట సంత వీధుల్లో నిలబడి బిగ్గరగా పిలుస్తుందట ప్రియులారా. చూడండి అక్కడ రాయబడినది 19వ వచనం, 20వ వచనము, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో అది బిగ్గరగా పలుకుచును, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలో పట్టణములలో జ్ఞానము ప్రచురించుచు తెలియజేది. ఎట్లనగా, ఓ జ్ఞానము లేని మానవ ప్రజలారా, మీరు ఇంకెన్నాళ్ళు క్రీస్తు అనే జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందిస్తూ ఉంటారు, ఎంతకాలము జ్ఞానాన్ని మీరు అసహించుకుందరు. కాబట్టి జ్ఞానము లేకే వారు చచ్చిపోవద్దు, జ్ఞానము లేకే వారు చెరపట్టబడుతున్నారు, వారి జ్ఞానము లేకే వారు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ ప్రపంచాన్ని దేంతో చేసేటట్టండి? జ్ఞానము చేత చేశాడు. ఆ జ్ఞానమే తగిన సమయమందు మానవులను రక్షించే పనిలో, ఈ లోకానికి మనుషులు మన శరీరాలతో ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానము కూడా ఒక శరీర రూపముతో ఈ లోకానికి దిగి రావటం, లేక అవతరించటం జరిగినది. జ్ఞానం కలిగిన మనలో పాపం ఉంది, దేవుని జ్ఞానం అనబడిన క్రీస్తులో పాపం లేదు. మన జ్ఞానముతో ఉన్న మనము ఏదో రోజు మనం అంతరించిపోతాం. దేవుని జ్ఞానం అనబడిన క్రీస్తు అన్నడు అంతరించిపోయేవాడు కాడు ప్రియులారా. దేవుని జ్ఞానము నిత్యము జీవిస్తుంది, నిత్యం బ్రతుకుండే. మన జ్ఞానం ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున పాడైపోవచ్చు, మనం నశించిపోవచ్చు. కాబట్టి ఆ జ్ఞానము నివాసము చేస్తా 7 స్తంభములు అది చెక్కుకొనెను అని మనం చూస్తున్నాం. అవి 7 స్తంభాలు ఏంటనేటువంటిది రాబోయేటువంటి రేపటి దినాన సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ 8వ అధ్యాయంలో చెప్పబడిన ఈ జ్ఞానం, 9వ అధ్యాయంలో చెప్పబడిన ఈ జ్ఞానం కూడా సాక్షాత్తు క్రీస్తుడే. ఈ 9వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఈ పైనున్న మాటలన్నీ కూడా క్రీస్తునాథునికి సంబంధించేవి. ఇక 13వ వచనం కానించి, బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, ఇది కామకురాలు, దానికి ఏమీ తెలియదు, తన ఇంట వాకిట కూర్చుండును, వీధు రాజమీధులలో అది కూర్చుండును, దారిపోవారిని అది చూచి, త్రోవలో చక్కగా వెళుతున్న వారిని అది చూసి, ఓ జ్ఞానం లేనివాడా, ఇక్కడికి రమ్మని వాడిని పిలుచున్నది. అంతటా తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూసి, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారన్న సంగతి వాడికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏముందంటే మరణం ఉన్నదట, పైన ఏమున్నదో తెలుసా? జీవం ఉంది. పైన జ్ఞానము దగ్గర జీవం ఉంది. అందుకే ఇక జ్ఞానము లేని వారిగా కాక జ్ఞానము గల వారే బ్రతకండి అని అన్నాడు. అంటే పైన జ్ఞానములో జీవింపచేసే గుణం ఉంది, క్రింద ఉన్న జ్ఞానం దగ్గర ఏమున్నదంటే ఇక్కడ ప్రేతలు, మరణము అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పైన జ్ఞానం ఏమంటున్నదంటే, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, నేను సిద్ధపరిచిన ద్రాక్షారసమును పానము మీరు చెయ్యండి. 26 మత్తయి సువార్తను మనం చూస్తే అక్కడ వచనం ఇలా ఉంటుంది. 26 మత్తయి సువార్తలో చూస్తే 26 చూడండి. అంతటా యేసు వారు భోజనము చేయుచుండగా ఎత్తుకొని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఇది. కాబట్టి ఇక్కడ సామెతలు అదే చెప్పాడు. ఆ జ్ఞానం అట భూలోకానికి వచ్చి ఏం చేస్తుందట? నేను సిద్ధపరిచిన ఆహారము చించండి, నేను సిద్ధపరిచిన ద్రాక్షారసమును పానము తాగండి. ఇక జ్ఞానము లేని వారిగా కాక జ్ఞానము గలవారే బ్రతకండి అని చెప్పి జ్ఞానము ఘోషించుచున్నది, సంత వీధులలో అది బిగ్గరగా పలుకుచూ ఉన్నది. కాబట్టి ఏ దేవుడైతే అనంత విశ్వాసం, ఏ జ్ఞానము చేతైతే ఆయన సృష్టించాడు ఈ ప్రపంచాన్ని, ఆ జ్ఞానమే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు అయ్యున్నాడు. దేవుడు ఒకడు, యేసుక్రీస్తు ఒకరు కాదు సుమా. దేవునిలో జ్ఞానమై ఉన్నాడు యేసు ప్రభు. దేవుడు ఆకాశము భూమిని సమస్తము దేవాని జ్ఞానము చేతే సమస్తము నీవు కలుగ చేసింది. ఆ జ్ఞానమే యేసు ప్రభు. కాబట్టి ఆయన వాక్యము వలన సమస్తము నిర్మాణమైనవి. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను స్థాపించాను. ఆయన తన జ్ఞానము చేత ప్రపంచం స్థాపించిన ఇర్మియా 10:12 కూడా మనం చదువుకున్నాం.
కొలస్సీలో మనం చదువుకున్న 15 కాడి నుంచి ఏమంటాడంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపం, సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తం ఉండెను, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడు కాడు సుమా. అనంత విశ్వానికి ఆయనే జగద్రక్షకుడు, సర్వ సృష్టికి కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఒకడు, యేసుక్రీస్తు ఒకడు కాడు. యేసుక్రీస్తే దేవునిలో జ్ఞానమై ఉన్నాడు. దేవుడే జ్ఞానం, దేవుడే నీతి, దేవుడే వెలుగు, దేవుడే సత్యం, దేవుడే పరిశుద్ధత, దేవుడే వెలుగు, దేవుడే మహిమై ఉన్నాడు. ఆ దేవుడిలో ఉండే మహిమ, వెలుగు, జ్ఞానమే ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ జ్ఞానం ఈ భూమి మీదకి వచ్చి ఎవరు తెలిసేసి ప్రభు, నన్ను చూచేవాడు నా తండ్రిని చూస్తున్నాడు. చివరికి నేను నా తండ్రి ఏమై ఉన్నామో ఏకమయ్యాను. ఎంత ఆశ్చర్యం! దేవుడు ఒకడు, యేసుక్రీస్తు ఒకడు కాదు. ఆయనలోనే జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన భూమి మీద మానవుడిగా వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఇద్దరుగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన ఆయన విజ్ఞాపన చేయ. మరి తండ్రి కుడి పార్శ్వం ఉన్న ఈయన ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడండి అనంటే, తండ్రిలోనే తండ్రి అయి ఉన్నాడు. అంటే జ్ఞానం అయి ఉన్నాడు, ఆయన వివేకం అయి ఉన్నాడు, తెలివి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. ఒక సందర్భంలో అంటారు కదా, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని మేము ఎరుగుదాం బోధ కూడా. కాబట్టి సత్యాన్ని గమనించండి. రేపటి దినాన ఈ 7 స్తంభాలలో ఒక్కొక్క స్తంభం యొక్క మూలం ఏంటి? 8వ స్తంభం ఎందుకు లేదు? పోనీ 9వ స్తంభం ఎందుకు లేదు? పోనీ 6 స్తంభాలతో ఎందుకు ముగించలేదు? 7 స్తంభాలు అనేటువంటి సంపూర్ణ సంఖ్య అక్కడ మనకు ఎందుకు ఇవ్వబడినది? ఒక్కొక్క స్తంభములో ఉన్న ఒక్కొక్క మెట్టేమిటి? ఒక్కొక్క స్తంభములో ఉన్న పునాది ఏమిటి? ఒక్కొక్క స్తంభములో ఉన్న పరమార్థం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి ఈరోజే మనం చెప్పుకోవాలి. సమయం అయింది కనుక రేపటి దినాన్న ఈ జ్ఞానము 7 స్తంభములను చెక్కుకొనినది అనేటువంటి విషయాన్ని రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇవాళకి ఈ 9వ అధ్యాయంలో ఉన్న ఈ 12వ వచనం వరకు ఉన్న ఈ జ్ఞానం పైన ఉన్న మాటలన్నీ క్రీస్తుకు సంబంధించినవి. 13వ వచనం కింద వరకు అపవాదైన సాతానుడికి సంబంధించినవి. 5వ అధ్యాయంలో పై భాగంలోను ఆ కింద భాగంలో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే రేపటి దినాన్ని కూడా మరి కొన్ని సత్య సంగతులు మనం తెలుసుకుందాం.